సో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని గతంలోనే మేము అధికారంలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ఆందోళన చేస్తాం. మేము వచ్చాక రాజీవ్ విగ్రహాన్ని మరో చోటకు మారుస్తాము అంటూ ఉన్నారు సార్. రాజీవ్ విగ్రహం ఉండడాన్ని బీఆర్ఎస్ ఎందుకు ఓర్వలేకపోతోంది? దానికన్నా ముందు సెక్రటేరియట్ కట్టింది బీఆర్ఎస్ టైంలో. ఎస్ సార్. అప్పుడు వాళ్ళు ఏదైనా విగ్రహం పెడితే ఇప్పుడు తీయాల్సిన అవకాశం కూడా ఉండేది కాదు. సో ఆ తెలంగాణ తల్లి విగ్రహం అప్పుడే పెట్టుంటే ఎస్ సార్. సో ఇవాళ తీసి ఇంకోటి పెట్టాల్సిన అవసరం వచ్చేది కాదు. సో అధికారంలో ఉన్నప్పుడు చేయనప్పుడు అధికారంలో ఉన్నవాడు వాళ్ళ ఆసక్తి ప్రకారం చేసుకుంటారు. యూ కెనాట్ ప్రివెంట్ ఇట్. ఇప్పుడు మీకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే రాజీవ్ గాంధీ, బీజేపీ అధికారంలో ఉంటే వాళ్ళ ఐకాన్స్. సో ఎవరి ఐకాన్స్ వాళ్ళు పెడతారు. ఇప్పుడు కొత్తపల్లి జయశంకర్ సారు తెలంగాణ వచ్చాక ఎక్కడ ఆయనకు ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ తప్ప పెద్దగా గుర్తింపు వచ్చింది ఏమీ ఉండదు. సో మనకు అందువల్ల 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో నువ్వు చేయాల్సింది చేయకపోతే అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ తమ ఐకాన్స్ ముందు పెట్టుకుంటారు. సో అందువల్ల బీఆర్ఎస్ విమర్శించే ముందు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకు మనం చేయలేకపోయాము ఈ పని? ఆ తెలంగాణ తల్లి విగ్రహము పెట్టాల్సింది ఏదైనా బిఫోర్ పెట్టి, సో గనక ఆ ప్రాబ్లం ఆ అవకాశం వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? సెక్రటరియట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టలే కదా, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టింది కదా. ఇక రెండవది కాంగ్రెస్ పార్టీతో ప్రాబ్లం ఏంటి అంటే, స్వాతంత్ర పోరాటంలో ఇంతమంది నాయకులున్న రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ దాటి కాంగ్రెస్ పార్టీ పోదు. దేశానికి చేస్తున్న ఒక పెద్ద డిస్సర్వీస్ అది కాంగ్రెస్. ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ పేరిట ఒక పథకం అని ఉందా మీకు? భగత్ సింగ్ పేరిట ఒక పథకం ఉందా? బాల గంగాధర్ తిలక్ పేరిట ఒక పథకం ఉందా? లాలా లజపత్ రాయ్ పేరిట పథకం ఉందా? అసలు అల్లూరి సీతారామరాజు పేరిట ఎన్ని పథకాలు ఉన్నాయి? సో మనకు ఆశ్చర్యం వేస్తుంది. దేశ స్వాతంత్ర పోరాటంలో అనేక మంది పోరాడారు, కానీ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఈ మధ్య అయితే నెహ్రూ కూడా తగ్గిపోయింది. సో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ మినహా ఇంకే పేర్లు ఉండవు. రాజీవ్ విద్యా మిషన్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ గృహకల్ప, రాజీవ్ అంతర్జాతీయ విమానాశ్రయం, రాజీవ్ రహదారి, రాజీవ్ బహిర్భూమి పథకం కూడా వచ్చింది. సో అంటే ఇక రాజీవ్ గాంధీ తప్ప మరో ఈ దేశానికి ఒక ఐకాన్ లేడా? ఎస్, వీ షుడ్ రెస్పెక్ట్ రాజీవ్ గాంధీ, కాదని నేను డెఫినెట్గా రాజీవ్ గాంధీని రెస్పెక్ట్ చేయాలి. కానీ మనం ఒక అబ్సెషన్ ఇలా పెట్టినందుకు ఏమైనా కాంగ్రెస్ పెరిగిందా? ఈ పేర్లు పెట్టిన తర్వాత కాంగ్రెస్ ఉన్నది పోయింది తప్ప ఏం పెరిగింది ఏమీ లేదు. సో అందువల్ల ప్రజలు కోరుకునేది ఏంటి అంటే ఈ వారసత్వ అబ్సెషన్ అంగీకరించడం. సో అందువల్ల మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అని యూపీఏ టైంలో వచ్చింది. మీరు గమనించండి, ఇప్పటికి కూడా బీజేపీ ప్రభుత్వం కూడా తీయలేకపోయింది. కారణం అది గాంధీ గారు, మహాత్మా గాంధీ పేరు మీద ఉంది. అదే రాజీవ్ గాంధీ ఉపాధి హామీ పథకం ఇప్పుడు పేరు మారేది. సో అందువల్ల రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ అయినా ఇంకో పార్టీ అయినా, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతిదానికి వైఎస్ రాజశేఖర రెడ్డి తప్ప టంగుటూరి ప్రకాశం పంతులు పేరు దేనికైనా ఉంటుందా? అసలు వీళ్ళెవ్వరు ఏమీ చేయలేదు ఆ సమాజానికి. సో ఈ రకమైనటువంటి స్వభావమే ఇప్పుడు సమస్య వస్తుంది. తెలుగుదేశం వచ్చిందంటే ఎన్టీ రామారావు పేరు లేదా చంద్రన్న పేరు, మీకు ఇంకోరు పేర్లు ఎవరైనా ఉంటాయా? సో తెలుగులో నన్నయ్య భట్టారకుని పేరిట ఎందుకు ఉండకూడదు? సో అసలు సమాజానికి, తెలుగు సమాజంలో చాలా ఐకానిక్ కృషి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అంటే రాజకీయ పార్టీలు, నేను ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పడం లేదు, రాజకీయ పార్టీల స్వభావమే అలా ఉంటుంది, అది కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అయినా. సో అందువల్ల ఆ ప్రశ్న ఇంకో మూడో పాయింట్ ఏంటంటే అస్తిత్వం. ఇప్పుడు రాజీవ్ గాంధీ గొప్ప నాయకుడే, కాదని ఎవరంటలేదు, కానీ లోకల్ ఐకాన్స్ను రెస్పెక్ట్ చేయడము, లోకల్ ఐకాన్స్ను గౌరవించడం అనేది కూడా. ఇప్పుడు మీకు బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది, దాని పేరు కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎవరి కెంపగౌడ? కెంపగౌడ బెంగళూరు నిర్మాత, బెంగళూరు నగర నిర్మాతగా ఆయనకు పేరు. సో ఆయన పేరిట కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇక్కడ కూడా మళ్ళీ మనకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టుకున్నాను తప్ప ఓ తెలుగు సమాజానికి ఒక ఐకానిక్ కృషి చేసినటువంటి ఒక నాయకుడి పేరు ఎందుకు పెట్టలేకపోయాము? సో అందువల్ల ఈ ప్రశ్న అనివార్యంగా వస్తుంది. కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు మార్చగలిగితే బీఆర్ఎస్ 10 ఏళ్ళ అధికారంలో ఎందుకు మార్చలేదు? అందువల్ల అది అంత సులభం కాదు.
కానీ ఒకసారి పెట్టిన తర్వాత విగ్రహాలు తీయాలి అంటే మళ్ళీ అవమానించినట్లు, ఆ నాయకుని అగౌరవపరిచినట్లు ఉంటుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు. ఎందుకంటే అధికారంలో ఉన్నవారు ఒక రాజకీయ దార్శనికతను ప్రదర్శించాలి. సో అందువల్ల రాజీవ్ గాంధీ విగ్రహము అంటే రాజీవ్ గాంధీ ఆదర్శంగా తీసుకునే రాజకీయ పార్టీ పాలించవచ్చు, కానీ తెలంగాణ ఐకానిక్ సింబల్స్ ఉండడం వల్ల అది ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్గా ఉంటుంది. లేదు రాజీవ్ గాంధీ పేరిట ఒక పెద్ద హాస్పిటల్ పెట్టండి, చాలా సంతోషపడతాం. ఎందుకంటే రాజీవ్ గాంధీ పేరిట ఒక పెద్ద మంచినీటి పథకం పెట్టినా కనీసం పబ్లిక్ యూటిలిటీ ఉంటుంది. సచివాలయం అనే వరకు ఏమవుతుందంటే అదొక రాష్ట్రానికి సింబల్. తెలంగాణ రాష్ట్రమే అస్తిత్వం ఆధారంగా ఏర్పడింది. అంటే మా నిధులు, మా నీరు, మా నియామకాలు అనే అస్తిత్వం ఆధారంగా ఏర్పడింది కనుక తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా ఉండే సింబల్ ఉండాలి అనేది ఒక డిమాండ్. తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలి, అదొక సింబల్ ఆఫ్ తెలంగాణ అని. సో అందువల్ల ఈ కాంట్రవర్సీస్ ఎందుకు ఎమర్జ్ అవుతాయి అంటే ఈ పొలిటికల్ అబ్సెషన్ వల్ల ఎమర్జ్ అవుతాయి. ఇప్పుడు ఉదాహరణకు రేపు నిజంగానే ప్రభుత్వాలు మారితే ఆ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని వాళ్ళు తీసేస్తే రాజీవ్ గాంధీ గౌరవం పెంచినట్ల. అందువల్ల విగ్రహాల రాజకీయాల వల్ల సమాజానికి ఏమాత్రం ఉపయోగపడదు. దానికన్నా మీరు ఆ వ్యక్తి పేరిట ఓ మంచి పని చేయండి, ఎంత ఎవరైనా సంతోషపడతారు కదా. అంటే ఒక పేరు 2 పేర్లు పెట్టడంలో తప్పలేదు. ప్రతి ఒక్కటి ఒక నాయకుని పేరే పెట్టడం అనేది ఆ పార్టీలో ఉండే రాజకీయ సంస్కృతిని తెలియజేస్తుంది.